రామ్ ఫ్రెండ్స్. అసలు కోర్టు ఎందుకు ఒక మస్జిద్ని సర్వే చేయమని అనింది? ఇంతకీ అక్కడ గుడి ఉందా? ఉంటే ఏం గుడి ఉంది? ఎందుకు హిందువులకు అది అంత ముఖ్యమైనది? జామా మసీద్ వాస్తవానికి భగవాన్ కల్కి కోసం కట్టించిన హరిహర మందిర్ అనే ఒక హిందూ దేవాలయం అని సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి ఒక వివాదాస్పద కట్టడంపై సర్వే చేయాలని ఆదేశించిన కోర్టు నవంబర్ 19న సంక్షిప్త సర్వే నిర్వహించింది. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నవంబర్ 24న నిర్వహించిన సర్వేను చేయమని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 26లోగా నివేదిక ఇవ్వాలని విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. ఇన్ని దాడుల మధ్య, గొడవల మధ్య ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు సరైన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీతో సర్వే నిర్వహించామని న్యాయవాది జైన్ తెలిపారు. ఈ నెల 29న నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. అసలు కోర్టు ఆదేశాలు ఇచ్చేంత రుజువులున్నాయా? ఏమున్నాయి? ఇది నిజంగా గుడా, మస్జిద్దా? కోర్టులో ఏం చేశారు? భగవాన్ కల్కి కోసం కట్టిన శతాబ్దాల నాటి శ్రీ హరిహర ఆలయంపై సంబాల్లోని జామా మస్జిద్ నిర్మించబడిందని, బాబర్ చేత నాశనం చేయబడిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ స్థలంలో హిందువులకు గణనీయమైన ధర్మపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని, మొఘల్ కాలంలో బలవంతంగా చట్ట విరుద్ధంగా మసీదుగా మార్చబడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ ప్రదేశం హిందూ గ్రంథాలలో చెప్పబడింది అని, మన గ్రంథాల్లో చెప్పినట్టు కల్కి అవతారంతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది. భగవాన్ కల్కి విష్ణు యొక్క దశావతారాల్లో చివరి అవతారం అని హిందువులు నమ్ముతారు. హిందూ విశ్వాసం ప్రకారం కలియుగాన్ని అంతం చేసి సత్యయుగ శకానికి నాంది పలకడానికి కల్కి సంబాల్లో దర్శనమిస్తారు. రోహిల్ఖాన్ నగరంలో మహిస్మత్ నది ఒడ్డున ఉన్న సంబాల్ నగరానికి వివిధ యుగాలలో వివిధ పేర్లు ఉన్నాయి. వీటిలో సత్యయుగంలోని షబ్రీత్ లేదా సంబాలేశ్వర్, త్రేతాయుగంలో మహద్గిరి, ద్వాపర యుగంలో పింగాల, కలియుగంలో సంబాల్ అని పేర్కొనబడ్డాయి మన గ్రంథాలలో. మొఘలులు దండయాత్ర సమయంలో ఈ ఆలయం గణనీయమైన విధ్వంసాన్ని ఎదుర్కొందని పిటిషన్లో పేర్కొన్నారు. బాబర్ యొక్క లెఫ్టినెంట్ అయిన హిందూ బేగ్ 1527-28లో ఈ ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేసి మసీదుగా మార్చాడని, ఇస్లామిక్ ఆధిపత్యాన్ని స్థాపించడానికి, స్థానిక హిందూ జనాభాను నిరుత్సాహపరచడానికి బాబర్ ఆదేశాల మేరకు ఈ చర్య జరిగినట్లు బాబర్ జీవిత చరిత్ర, బాబర్ నామా అని కూడా పిలువబడే బాబర్ డైరీలో ఈ సంఘటన ప్రస్తావన ఉంది. హిందూ బేగ్ ఆలయాన్ని మసీదుగా మార్చడని క్లియర్గా పేర్కొంది. ఇక్కడ ఉంది చూడండి. హిందూ బేగ్ కుచిన్ హ్యాడ్ బీన్ హుమాయూన్స్ రిటైనర్ ఇన్ 932 AH అండ్ హ్యాడ్ టేకెన్ పొజిషన్ ఆఫ్ సంబాల్ ఫర్ హిమ్. క్లియర్గా రాసుకున్నాడు. ఇదొక రుజువు మాత్రమే కాదు. 1874-76 మధ్య కాలంలో సంబాల్లో పలు పురావస్తు సర్వేలు నిర్వహించినట్లు అప్పట్లో ASI డైరెక్టర్ జనరల్గా ఉన్న మేజర్ జనరల్ A కన్నింగ్హామ్ పిటిషన్లో పేర్కొన్నాడు. టూర్స్ ఇన్ ద సెంట్రల్ డోఆబ్ అండ్ గోరఖ్పూర్ అనే శీర్షికతో ఒక నివేదికను రాశాడు కూడా. ఇది మత మార్పిడి నుండి బయటపడిన ఆలయ నిర్మాణ అంశాలను ప్రస్తావించింది. హిందువులు నమ్మే ఆ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటి కల్కి అవతారానికి సంబంధించిన ఇంత ప్రాముఖ్యత ఉన్న ఒక మందిరం మీద టోపీ వేస్తే ఊరుకుందామా? శాంతియుతంగా చట్టాలని ఫాలో అయ్యి కోర్టు ఆదేశాలను అనుసరించి కూడా సర్వేలు చేయకూడదా? ఏం తెలుస్తుందని భయం? నిజంగా బాబరే కట్టించాడు అంటే పురావస్తు శాఖ రిపోర్ట్లో అదే వాళ్ళదే అని తేలిపోతుంది కదా. అప్పుడు మనం ఏమీ అడగము కదా ఇవ్వమని. మరి దేనికి భయం? ఎందుకు ఈ దాడులు? ఇంకా ఎన్ని రోజులు ఇలా దాడులు చేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేసి భారతదేశంలో అబ్దుల్లాకి రక్షణ లేదు అని చేసే కుట్ర ఏంటి? మరి పాకిస్తాన్లో ఇదే రోజున సున్నీ షియాల మధ్య జరిగిన గొడవల్లో రోజుకి ఎందరూ పైకి పోతున్నారు, ఎందరో అక్కడి నుండి పారిపోతున్నారు. ముఖ్యంగా షియాస్. మొహమ్మద్ అలీ జిన్నా ఒక షియా అని, ఆయనే పాకిస్తాన్ కావాలని విడదీసినా కూడా వాళ్ళని వదలట్లేదని, కర్మ వాళ్ళని వదిలిపెట్టట్లేదని అంటున్నారు కొంతమంది. ఈ గొడవ గురించి మనకి అనవసరం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? 43 మంది పారిపోయారు, 200 మంది గాయాల పాలయ్యారు జూలై 30న. మరి అప్పుడు ఆల్ ఐస్ ఆన్ పాకిస్తాన్ అబ్దుల్లాస్ అని ప్రపంచమా మాట్లాడు అని ఎందుకు గగ్గోలు పెట్టలేదు అబ్దుల్లాలు? 300 కుటుంబాలు పారిపోయాయి. ఎప్పుడు? నవంబర్ 24న న్యూస్ ఇది. దీనికోసం కూడా మాట్లాడాలి కదా. ఆల్ ఐస్ ఆన్ పాకిస్తాన్ షియాస్ అని ట్రెండ్ అవ్వాలి కదా. ఓ అది అబ్దుల్లాల దేశం కదా, సో మనం మాట్లాడం. అక్కడ వాళ్ళకి ఏమైనా సంబంధం లేదు. ఇక్కడ మాత్రం పోలీసుల మీద, అధికారుల మీద దాడులు చేసేస్తాము, ఫైరింగ్లు చేసేస్తాము. ఇది వీళ్ళ నాటకం. మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఓవైసీల పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆలోచించండి. పరమత సహనం అంటే మా మందిరాలపైన మీ టోపీలు వేసుకుంటే మీకు మీరే వచ్చి ఇది మీ గుడే, ఆ బాబర్ గాడు చేసింది తప్పు, మేము వాడి వారసులం కాదు అని చెప్పాలి కదా. అది కదా నిజమైన సెక్యులరిజం.
నిజమైన రామ్ రహీం బాయి బాయి అంటే మీ ముత్తాతలను పూర్వీకులను అదే బాబర్ అదే ముఘలులు భయపెడితే ప్రాణభీతితో కట్మిర్చిలయ్యారనేది మర్చిపోవద్దు. ఏ ఏ మస్జిద్ కింద మా మందిరాలు ఉన్నాయో మీకు తెలుసు, ప్రార్థనలు చేసే మీకు తెలుసు. మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. రామ్ రహీం బాయి బాయ్ అని నిరూపించండి. ముఖ్యంగా హిందువులందరూ హరిశంకర్ జైన్, విష్ణుశంకర్ జైన్ ఈ అడ్వకేట్స్ ప్రాణాలకు తెగించి హిందువుల కోసం, మన ధర్మం కోసం, దేశం కోసం, మన మందిరాల కోసం ఒక యుద్ధం చేస్తున్నారు చట్టబద్ధంగా. వీళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఇలానే దృఢంగా ముందుకు వెళ్ళాలి అని ప్రతి హిందువు మీ పూజలో సంకల్పం చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థించండి. దిస్ ఇస్ ద లీస్ట్ వీ కెన్ డూ ఫర్ దోస్ వారియర్స్. చివరిగా ఇది మొఘల్ సామ్రాజ్యం శకం కాదు, ఇది భారతదేశం. ఇక్కడ చట్టాలు ఫాలో అవ్వాల్సిందే. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నది పప్పు ఖాన్ కాదు, యోగీజీ. సో రాళ్ళదాడి మంచిది కాదు. సిగరెట్ తాగొద్దు, పోతారు అని రాస్తారు కదా. యోగీజీ రాజ్యంలో రాళ్ళదాడి చేయకండి, ఎవ్వరికీ మంచిది కాదు. జై భారత్, జై హింద్.